ఏపీ, తెలంగాణలో చాలా వరకు సింగిల్ థియేటర్‌లు హ్మ్. బి ఇంకా సి హ్మ్. థియేటర్‌లన్నీ మూతపడుతున్నాయి. హ్మ్. ఒక విధంగా చూసుకుంటే సినిమాలు లేకనే మూతపడుతున్నాయి. హ్మ్. దీనిపై మీరేమంటారు? సినిమా లేకండి. ఇప్పుడు కనీసం ఒక థియేటర్ రన్ చేయాలనుకోండి. కనీసం కరెంట్ బిల్లు అక్కడ చేసే పనోళ్ళ కన్నా జీతాలొచ్చేలాగుంటే ఎవరైనా నడుపుతారు. కనీసం ఆ రోజు మొదటి రోజే 100 మంది కూడా లేకుండా థియేటర్ రన్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోయినాయి. విపరీతమైన ఖర్చులు పెరిగిపోయినాయి. టాక్సులు పెరిగిపోయినాయి. కరెంట్ బిల్లులు పెరిగిపోయినాయి. అక్కడ ఆళ్ళ మెయింటెనెన్స్ పెరిగిపోయింది. పనోళ్ళ జీతాలు పెరిగిపోయినాయి. అన్ని జీతాలు పెరిగిపోయినప్పుడు ఉత్తినే మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి చాలామంది మూతేస్తారు. ఎప్పుడో ఒక 20 ఏళ్ల నుంచి కూడా ఇదే కొనసాగుతుంది. ఎక్కడో డాబ్‌గా నిర్మించే మల్టీప్లెక్స్‌లు లేపోతే ఎవరెవరో హడావుడి చేసి డబ్బులు దొబ్బే అమ్యూజ్‌మెంట్ పార్కులు ఇలా రూపంలో మాల్స్ రూపంలో పెడితే, మల్టీప్లెక్స్ రూపంలో పెడితే తప్ప మామూలు సింగిల్ థియేటర్‌లకైతే ఫీడింగ్ కష్టం. అదైనా ఏదో పెద్ద హీరో ఎవరన్నా చేస్తే గనక అది అవుతుంది గానీ, చిన్న హీరోలకైతే ఆ విధంగా వచ్చేవాళ్ళు కూడా లేరు. అందువల్ల ఏంటంటేనండి, సరైన సినిమాలు కనీసం వారానికి ఒకసారన్నా ఒక మంచి సినిమా వస్తే గనక ప్రతి థియేటర్ కూడా ఫీడింగ్ అందితే గనక వాళ్ళకి తగిన ఆదాయం వస్తది. ఆదాయం వస్తే గనక ప్రతి ఒక్క థియేటర్ ఓనర్ కూడా దాని థియేటర్ మెయింటైన్ చేయడానికి కష్టం కాదు కాబట్టి కొనసాగుతారు. అందువల్లే ఆళ్ళకి సరైన ఫీడింగ్ కనీసం ఒక కూలి పనోడి జీతం కూడా ఒక ఓనర్‌కి రావట్లే. థియేటర్ ఓనర్‌కి. అటువంటప్పుడు ఎక్కడ రన్ చేస్తారండి? అందువల్ల ఏంటంటే మూసేసుకునే కళ్యాణ మండపాలుగానో, లేపోతే ఫంక్షన్ హాల్స్ కింద మార్చుకుంటున్నారు తప్ప విధి లేక. ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేక ఆ విధంగా చేసుకుంటున్నారు. దాన్ని మనం ఏమనలేం. ఆళ్ళ ఆదాయం వస్తే ఆళ్ళు మాత్రం ఎందుకు మూసుకుంటారండి? అలాగ. ఇప్పుడు ఇప్పుడున్న హీరోలు హ్మ్. మంచి క్వాలిటీ ఇవ్వాలని చాలా టైం తీసుకుంటున్నారు. హ్మ్. సో, ఇప్పుడున్న హీరోలకి మీరేం చెప్తారు వాళ్ళకి? అది అల్టిమేట్‌గా ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారండి. మంచి టైం అయినా సరే, ఇప్పుడు సపోజు మన 'పెద్ది' సినిమా వచ్చి 'రామ్ చరణ్' గారు సినిమా వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది మళ్ళీ ఏమన్నా 'పెద్ది' వస్తే ఈ 'పెద్దికి' గేమ్ చేంజర్‌కి 2 సంవత్సరాలు అయిపోతుంది. ఈలోపు 2 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉండటం కాదు. ఆ క్వాలిటీ కోసం, దానికి చేయాల్సిన వర్క్ కోసం ఎంతో పని పెరిగిపోయిందండి. ఇదివరకు సినిమా అంటే గనక సినిమా తీసేయటం, ఫిల్మ్ కడిగేయటం, ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రాసెస్ చేయటం, థియేటర్‌కి ఇచ్చేయటమే. అంటే సాంగ్ ఇంకా నిన్న కూడా రెడీ అవుతుండగా ఈరోజు రిలీజ్ అయిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు. అల్టిమేట్‌గా క్వాలిటీ ముఖ్యం కాబట్టి, దానికి తగ్గట్టుగా ఎంతోమంది చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా నడుస్తుంది. దానికోసం ఏంటంటే హీరోలకి సినిమాలు చేయడానికి లేట్ అవుతుంది. లేట్ అయినా సరే అది ఒకవేళ బాగుంటే గనక కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసే విధంగా సినిమా ఉంటుంది. దానికోసం గ్రాఫిక్స్ ఖర్చులు ఎన్నో రకరకాలు పెరిగిపోయినాయి. అల్టిమేట్‌గా ప్రేక్షకుడు కూడా క్వాలిటీనే కోరుకుంటున్నాడు. పాత సినిమాల్లాగా ఒక మొనాటిని వచ్చే విధంగా చూడలేకపోతున్నారు. కొత్తదనం కోరుకున్నప్పుడు ఏంటంటే కొత్త సినిమాలు రావాలి కాబట్టి ఆ విధంగా అవుతది తప్ప అంతకంటే ఏం కాదు.